అందరికీ నమస్తే. రాజకీయాలు రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నాయి. నీతిగా బ్రతకడానికి వేలు లేకుండా అయిపోతుంది. ఎవరో ఒకరు నీతిగా బ్రతుకుదామనుకుంటే వారి వద్దకు చేరి వారికి లేనిపోని ఆశలు చూపించి వారి జీవితాలనే ఆగం చేస్తున్నారు. ఎక్కడ పోతుంది ఈ అహంకారపూరితమైన మాటలు? కొంచెం ఏదన్నా ఆస్తి పెరిగితే మెరిపోవడం, ఇవి డబ్బు 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 డబ్బుతో ఏం చేసుకుంటావు? ఏమొస్తుంది నీ అమ్మడి? ఆ డబ్బు ఎవరికి? నీ పక్క వాళ్ళకా, నీ వాళ్ళకా, నీ సొంతం వాళ్ళకా, నీ కడుపున పుట్టిన వాళ్ళకా, నీ తోడ పుట్టిన వాళ్ళకా? ఎవరి కోసం? 3 పూటల తిండి, ఉండడానికి ఇల్లు, తినడానికి ఉంటే, కట్టుకోవడానికి బట్ట ఉంటే సరిపోతుంది కదా. ఇక అంతకంటే మించిందే ఉన్నది? ఏది కావాలి? ఎన్నైనా సరిపోవు. ఒకటి కావాలంటే ఇంకొకటి, ఇంకోటి కావాలంటే ఇంకోటి. ఆశకు అంతు లేదు. జీవితానికి సుఖం ఉండదు. మిత్రులారా, మనం ఒకరిని ద్వేషించేటప్పుడు, అసహించుకునేటప్పుడు మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఏంది అసలు నేను ఎందుకు వారిని అనాలి అనే ఆలోచన వస్తే ఈ విద్వేషాలు, ద్వేషాలు ఉండవు. కులం ఏదైనా, మతం ఏదైనా ప్రతి ఒక్కరిని గౌరవించు. ఎవరి మతం వారిది, ఎవరి కులం వారిది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ విజ్ఞాని, కానీ ఆయన అందరి గురించి ఆలోచించి చెప్పాడు. ఒకరి మనోభావాలు దెబ్బతీయొద్దని, ఒకరి మతాన్ని కించపరచొద్దని, స్వేచ్ఛగా బ్రతకాలి, హక్కులకు భంగం కలిగించొద్దని చెప్పారు. కానీ ఎవరైనా పాటిస్తున్నారా? ఎక్కడ పాటిస్తున్నారు? అందుకే మనం బాగుండాలంటే మనం ఒకరిని ప్రేమించాలి. నీతిగా, నిజాయితీగా గొప్పలు చెప్తూ ఉంటారు. నా దేశం ఇట్లా, నా దేశం అట్లా, నేను దేశం కోసం ప్రాణాలు ఇస్తా, అది ఇది అని అంటారు. నిజంగా నీలో ఉందా అది? కానీ పక్కింటి వాడు బాగుపడితే పాకిస్తాన్ కంటే ఎక్కువ నీలో ద్వేషం ఉంటుంది. ఏదిరా ప్రేమ? ఎక్కడుంది? చెప్తా ఉంటాడు నీతులు. తెల్లారులేస్తే వాని గురించి, వీని గురించి చెప్పుడే తప్ప మరి వాని గురించి వాడు ఆలోచించుకోడు. నేనేం చేస్తున్నా, ఏమవుతుంది అని ఉండదు. తెల్లారులేస్తే మంది మాటలే కావాలి. మరి అలాంటి వాడు సమాజాన్ని ఏం ఉద్ధరిస్తాడు? చెప్పండి. ఏదైనా ఎక్కడైనా ఏదో పోయింది, ఏదో కొంపలు అంటుకొని పోయిందని బీపీ షుగర్లు పెంచుకొని చావడం కన్నా ఉత్తమంగా ఉండి అందరితోటి హ్యాపీగా ఉండి ఉన్న 4 రోజులైనా సంతోషంగా బ్రతికితే మనం మనిషి జీవితానికి అదే సార్థకమవుతుంది. మానవ జన్మ మళ్ళీ రాదు. జన్మలు ఉన్నాయి అంటారు. ఆ జన్మలు ఎక్కడ ఉంటాయో, ఎవరికి ఉంటాయో ఎవడు తెలియదు. కానీ ఈ జన్మలోనే ఉన్నది తిని, అందరితోటి ఉండి, అందరితోటి ప్రేమానురాగాలతోటి పంచుకుంటే మనకు చాలు. ఈ జన్మలో లేనిది ఇంకో జన్మ గురించి ఎందుకు మనకు ఆలోచన? భార్య పిల్లలతోటి హ్యాపీగా బ్రతికి ఎంజాయ్గా ఉంటే మనకు బాగుంటుందని మనందరికీ తెలియజేస్తున్నాను. నేనేం గొప్పది కాదు, నాకు తెలిసిన 2 మాటలు చెప్తా ఉన్నాను. దయచేసి క్షమించగలరని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నా. ఎట్లు మీ ప్రియమిత్రుడు జలగం చంద్రన్న. థ్యాంక్ యూ.